హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ యాప్లో జరిపారండి. అందులో ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను నేను కూడా. ఆ, మాతో పాటు ఒక 10 మెంబర్స్ మా బ్యాచ్, మిగతా వాళ్ళు అక్కడ మియాపూర్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి. ఫస్ట్ బ్యాచ్ అండి మాది. 9 o'clock అయినా కానీ మేము రెడీగా ఉన్నాం. 10 o'clock అని కానీ 9 వరకే వెళ్ళిపోయాము. అక్కడ అందరము మామూలుగా అందరం అక్కడ రెడీ అయిపోయి ఉన్నాము. చాలా బాగా రెడీ కావాలి, కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పారట ముందే. సో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రెడీ అయిపోయి వెళ్ళాము. మామూలుగా టెన్షన్గా ఉందండి. అక్కడ ఎలా చెప్తాము ఏంటి అసలు. ఇక్కడ చూడండి ఎంతమంది ప్రిపేర్ చేస్తున్నారండి. ఆ సెట్కి మినిమం 20 మెంబర్స్ వరకు కష్టపడుతున్నారండి. ఈ చిన్ని ప్రోగ్రామ్కి ఇంతమంది టెక్నీషియన్స్, కొరియోగ్రాఫర్స్ అండ్ రైటర్స్, ఈ చిన్నదానికి ఇంతమంది ఉండడం చాలా ఇదిగా అనిపించిందండి. మామూలుగా చిన్ని ప్రోగ్రామ్కి ఇంతమంది కష్టపడతారనేది మనం చూసిన తర్వాత తెలిసింది. ఇంకా పెద్ద మూవీకి ఇంకెంతమంది ఉంటారో అది ఇంకా మనము మాటల్లో చెప్పలేమండి. మామూలుగా ఎంతో కష్టపడితే కానీ ఈ ప్రోగ్రామ్కి మనం చూసేది 15 minutes మామూలుగా బ్రేక్స్ పోగా. బట్ వాళ్ళు కష్టపడేది ఎంత అనేది అర్థమైంది రియల్గా చూస్తే. కానీ ఏదైనా కష్టపడింది ఏది రాదు అండి. మామూలుగా మనం చూసేసి వెంటనే ఒపీనియన్ చెప్పేకున్నా ఇదే కదా అని. బట్ దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో అని చూస్తే కానీ తెలియదండి. ఎవ్రీ వర్క్ ఏదైనా ఇదే కాదు, ఏదైనా కానీ. ఇక్కడ రైటర్ వచ్చారండి మాకు. తను వస్తుంది కదా, రైటర్ వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ అడిగాడండి ఎవరికి ఏంటి ఇంట్రెస్ట్, డ్యాన్స్, మామూలుగా సినిమాల గురించి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడండి. సినిమాల గురించి అంత నాలెడ్జ్ లేదని కొంతమంది చెప్పారు, కొంతమంది ఉందని చెప్పారు, కొంతమంది సాంగ్స్ పాడొచ్చు అని చెప్పారు. నాకైతే డ్యాన్స్ ఇంట్రెస్ట్ కాబట్టి డ్యాన్స్ ఉందని చెప్పానండి. సో మా గేమ్ ఫస్ట్ డైరెక్టర్ ఉన్నారండి. డైరెక్టర్ సెలెక్ట్ చేశారండి మమ్మల్ని మామూలుగా డ్యాన్స్ చూసేసి. ఫస్ట్ గేమ్ ఆడినండి ఇందులో. యాంకర్ రవి వచ్చిన తర్వాత గేమ్ ఆడిపించారండి 4 మెంబర్స్. అతనితో డ్యాన్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి. సో డ్యాన్స్ చేయడమే కాకుండా ఫస్ట్ గేమ్లో సెలెక్ట్ కావడమే కాకుండా ఫస్ట్ విన్నర్స్గా కూడా గెలవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. అందులో ఉండే ఫన్నీ మూమెంట్స్, అతను పానీపూరి అని పిలవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. మామూలుగా లేదండి. ఇంకా ఒక యాంకర్తో డ్యాన్స్ చేయడము, అతను నన్ను పానీపూరి అని పిలవడము, టాస్ వేసే టైంలో ఆ టెన్షను, ఆ టాస్లో కూడా మాకే రావడము, అందులో మనీ రావడం ఎంతో హ్యాపీగా అనిపించిందండి. సో మెమొరబుల్ డే అండి ఆ రోజు. అసలు మర్చిపోలేని రోజు నా లైఫ్లోని. నేను ఈ విధంగా వెళ్ళి పార్టిసిపేట్ అవ్వడమే నాకు అసలు అనుకున్నాను అండి. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.